నా ఫ్యూచర్ పార్ట్నర్ ఎలా ఉంటుందని చెప్పి తెలుసుకోవడానికి క్యూరియాసిటీతో నేను ఒక ఏఐ మోడల్ అనేది లోకల్గా డెవలప్ చేసుకున్నాను. సో ఇమేజ్ జనరేషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. సో చూస్తున్నారు కదా అక్యురసీ ఎలా ఉంది. ఫస్ట్ నా ఫేస్ చూడండి. సో దిస్ ఇస్ సైడ్ వ్యూ, ఇది సైడ్ వ్యూ అనమాట. చూడండి లైక్ క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. అండ్ ఇది లైక్ స్ట్రైట్ వ్యూ. ఫస్ట్ నా క్యారెక్టరిస్టిక్ ట్రైట్స్ గురించి మాట్లాడదాము. ఇందులో ఏంటంటే నాకు ఫోర్ హెడ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది, లైక్ నోస్ కొంచెం లార్జ్గా ఉంటుంది. అండ్ ఏంటంటే లిప్స్ అనేవి కొంచెం లైక్ ఓపెన్ అప్ అవుతాయి, లైక్ సి ఇట్లాగా బో షేప్ లో. అండ్ ఇంకా జా లైన్ వచ్చేసరికి నాది షార్ప్ జా లైన్ అని ఏమి ఉండదు. బట్ ఇఫ్ సమ్వన్ సీస్ ఇట్ ఫ్రమ్ సైడ్ యాంగిల్, నేను ఇలా లైక్ ఫ్లెక్స్ చేయాలని అనుకుంటే ఒక లైన్ అనేది కనపడుతుంది. యూ కెన్ సీ దట్. సో ఇలాగ నా క్యారెక్టరిస్టిక్ ట్రైట్స్ అన్ని దీన్ని బిల్డ్ చేశాను. నేను ఇందులో యూజ్ చేసింది మొత్తం 4 యూజ్ చేశాను. ఫస్ట్ న్యూమరాలజీ, నా మూలాంగ్ 4. దీని బేస్డ్ ఏంటంటే రాహు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, దీని నుంచి డీటెయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే జెమినీ ఆస్ట్రాలజీ, అందరికి మీకు ఐడియా ఉంటుంది. నేను వేదిక్ ఆస్ట్రాలజీ అండ్ నవాంస చార్ట్స్ అన్నిటి నుంచి నేను డీటెయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఈ మోడల్ అనేది డెవలప్ చేశాను. బట్ మీకు అంత అర్థం కాకపోవచ్చు. అందుకే ఏంటంటే నేను బేసిక్ జెమినీ ఆస్ట్రాలజీ గురించి మాట్లాడుతూ నేను మీకు డిస్క్రైబ్ చేస్తాను. నా లైఫ్ ఎలా ఉంటుందంటే బేసికల్లీ అంటిల్ మ్యారేజ్, మీరు వింటూ ఉంటారు మ్యారేజ్ అయిన తర్వాత బాగా కలిసి వచ్చిందని చెప్పి. సో నా లైఫ్ కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ 24 years ఆఫ్ లైఫ్ ఏంటంటే సాటర్న్ మహాదశ, అంటే ఏంటంటే శనిదేవుడు బాగా దొబ్బేస్తాడనమాట లైఫ్ లెసన్ బాగా నేర్చుకోవడానికి. అని ఇంకోటి ఏంటంటే నేను స్కార్పియో మూన్ అనమాట. ఇది మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అమ్మాయిలకి ఏంటంటే లైక్ మూడ్ స్వింగ్స్ నెలకు ఒకసారి వస్తాయి, నాకు గంటకు ఒకసారి వస్తుంది, అట్లా ఉంటుంది. నా దాంట్లో ఏంటంటే ఎమోషనల్ స్టెబిలిటీ అంత ఉండదు, కేవ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా దీని నుంచి నా ప్లానటరీ మూవ్మెంట్స్ అన్ని మీరు చూసుకుంటే 7th హౌస్ సాటర్న్ ఉంటుంది, 8th హౌస్ ఏంటంటే సాటర్న్ ఉంటుంది, 11th హౌస్ రాహు, 5th హౌస్ కేతు. అండ్ ఇంకా మీకు డీటెయిల్స్ ఫస్ట్ హౌస్ మూన్. నా పార్ట్నర్ ట్రేట్స్కి వచ్చేద్దాము. సో ప్లానటరీ మూవ్మెంట్స్ మీకు ఎగ్జాల్టెడ్ స్టేట్, ఈ రెట్రోగ్రేడ్ స్టేజ్ ఇవన్నీ చెప్తే మీకు అర్థం కాదు. బట్ అవన్నీ అనాలిసిస్ మీకు చెప్పకుండా దాని నుంచి నేను క్రియేట్ చేసుకున్న డీటెయిల్స్తో నా ఫ్యూచర్ పార్ట్నర్ ఎలా ఉంటుందని చెప్పి ఈ ఇమేజ్లో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ స్టార్టింగ్లో లైక్ నా ఫ్యూచర్ పార్ట్నర్ ఎలా ఉంటుందంటే ఫోర్ హెడ్ అనేది కొంచెం లైక్ లార్జ్ ఉంటుంది, నోస్ అనేది కొంచెం మీడియం సైజ్ ఉంటుంది, లిప్స్ అనేవి లైక్ మరి లైక్ ఏంటంటే లైట్ గా ఓపెన్ అప్ అవుతాయి. ఇంకా చిన్న వచ్చేసి షార్ట్ జా లైన్ అనేది ఉండదు. అండ్ దట్టు ఏంటంటే మనకి మరి చబ్బీగా కూడా ఉండదు. ఇంకా హెయిర్ అనేది మరి లైక్ కర్లీగా ఉండదు, మరి స్మూత్ గా ఉండదు. ఏంటంటే లైట్ గా వేవీగా ఉంటాయి. మీరు ఈ డీటెయిల్స్ అన్ని చూస్తున్నారు కదా, సో ఇలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ లైక్ మ్యారేజ్ ఏంటంటే గ్రాఫ్ అనేది అలా పెరుగుతుందంట. అండ్ ఇంకా ఏంటంటే వీఆర్ 2 ఆపోజిట్ పర్సన్స్. ఏంటంటే సౌత్ పోల్ నార్త్ పోల్ అనమాట. నేనంటే మొత్తం డ్రామా అంతా చేస్తూ ఉంటాను, దానేమో మొత్తం అంతా స్టెబిలిటీ లైక్ అంతా డిసిప్లైన్ గా ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. సో ఐఎమ్ జస్ట్ ఏంటంటే చాలా లైక్ అనాలిసిస్ చేశాను, స్టోరీస్ అన్ని ఉన్నాయి. ఇఫ్ గాడ్ ఈస్ రైటింగ్ దిస్ లవ్ స్టోరీ ఫర్ మీ, ఐ విల్ వెయిట్ ఫ్యూ మోర్ ఇయర్స్ అండ్ ఐఎమ్ మేనిఫెస్టింగ్. हे प्रभु शिवा, माँ पार्वती, बोले बाबा, महाकाल महाराज ఆదేశ్ దిజియే యార్. కేతు ఇన్ 5th హౌస్ కాబట్టి ఇది ఒక కార్మిక్ సర్కిల్ అంటారు. ఇంగ్లీష్ లో సమ్మన్ సేస్ ఇట్ మేబీ ఇన్ అనదర్ లైఫ్ అని చెప్పి. దిస్ ఇస్ నాట్ అనదర్ లైఫ్, దిస్ ఇస్ ద లైఫ్, దట్ అనదర్ లైఫ్. కార్మిక్ సర్కిల్ ఫుల్ సర్కిల్ అవుతుంది స్టోరీ కూడా. అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇప్పుడు ఈ జనరేట్ చేసిన ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ ఇమేజెస్ అనేవి నేను ఏ జీపీటీ మోడల్ కి లేదంటే లైక్ ఇంకా ఏ మోడల్ కి నేను నా ఫేస్ ని ఫీడ్ చేయలేదు. ఫీడ్ చేయకుండానే నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న డీటెయిల్స్ నుంచి, ప్రాంప్ట్ నుంచి అది అంత అక్యూరేట్ తో, అంటే ఒక 30-40% అక్యూరసీతో ఇదేంటంటే మనకి డీటెయిల్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేసి నా ఫేస్ ఇలా ఉంటుంది రియల్ వరల్డ్ లో అని చెప్పి ఇచ్చింది. దాని ద్వారా నేను ఏంటంటే నా పార్ట్నర్ ట్రేట్స్ అన్నిటిని నేను తీసుకొచ్చి ఇలా లైక్ ఏంటంటే కపుల్ గా ఒక ఇమేజ్ జనరేట్ చేశాను. ఫస్ట్ ఏంటంటే ఇమేజ్ మా పార్ట్నర్ లైక్ ఏంటంటే ఫ్యూచర్ పార్ట్నర్ ఇమేజ్ ని ఫస్ట్ జనరేట్ చేశాను. తర్వాత ఏంటంటే కపుల్ ఇమేజ్ లైక్ ఎలా ఉండిద్ది లైక్ చూడడానికి మనకు ఆతృత కదా, అందుకే ఏంటంటే దీన్ని తీసుకెళ్లి జీపీటీ మోడల్ లో ఇచ్చి లైక్ అంతా క్రియేట్ చేశాను. ఏ మోడల్ అనేది ఇలా జనరేట్ చేస్తుంది కదా, నా ఫేస్ అనేది రియాలిటీలో ఎలా ఉంటుంది. సో దీన్ని ఇంకా నేను డీకోడ్ చేయడానికి ట్రై చేశాను. మేబీ తను రియల్ లైఫ్ లో ఇలా ఉంటుందేమో. ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నా కదా ఇలా లైక్ రియలిస్టిక్ గా, మనకి ఆతృత ఆగదు కదా ఏదన్నా లైక్ కొత్తగా తెలుసుకుంటే. ఇదంతా నేను ఎందుకు చేశానంటే లైక్ నాకు ఫస్ట్ ఆస్ట్రాలజీ అంటే అంత నమ్మకం ఉండేది కాదు. జూలైలో ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, సో మైనర్దే. కొంచెం లోపల టిష్యూ అంతా ఇక్కడ ఇష్యూస్ అయిపోయి 4 stitches లైక్ ఇంటర్నల్ గా టిష్యూ టేర్ అయిపోయిందని చెప్పి, నర్వ్ కొంచెం కట్ అయిందని చెప్పి, సో 4 ఏంటంటే స్టిచ్చెస్ ఇంటర్నల్ గా వేశారు. మళ్ళీ ఈ స్కిన్ కవరింగ్ కోసం ఏంటంటే ఇది లైక్ హీల్ అవడానికి ఒక 3 stitches వేశారు. అప్పటి నుంచి కొంచెం ఏంటంటే లైక్ బిలీవ్ చేస్తున్నాను. ఆ నాలెడ్జ్ తో లైక్ ఎందుకు మన ఫ్యూచర్ ని కెరియర్ ని అంతా లైక్ ముందే ఒక ఎస్టిమేషన్, ఒక జీపీఎస్ ట్రై చేయకూడదని చెప్పి ఇదంతా చేశాను అంతే.
మీ ఫ్రెండ్స్లో కూడా ఆస్ట్రాలజీ మీద ఎవరికన్నా లైక్ ఐడియా ఉంటే వాళ్ళని అడిగి డిస్కస్ చేసి మీ పార్ట్నర్ ఎలా ఉంటుంది అని చెప్పి మొత్తం తెలుసుకోవడానికి ట్రై చేయండి. సైనింగ్ ఆఫ్.